అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు చిరుతారు. ఈ చిరికిలో తగ్గుతుంది, ముందుకి వెనక్కి లాగటంతో కదా. ఈ లాగటం తగ్గుతుంది, ఒక పెద్ద శబ్దం వస్తుంది. అది చెప్తున్నారు దీంట్లో రెండో శబ్దానికి. మొట్టమొదటి కేశీను వాణిజ్యాతం కరెంటు పేసిన పేచలం కీర్తన యొక్క పేరు పెన్నో పిచ్చిపిల్ల అంటున్నారు. పేరు పెన్నే కాశం పిల్లపు కలకలప కైపేర్త్ వాష నరు కుడలాయుచ్య మద్దినార్ ఓషే పడుత తైరవం కేతినయో. తైరవం కేతినయో, తైరం అంటే తెలుగు చికెన్ శబ్దం. వీళ్ళు ఎలా ఉన్నారట, తాడిపొట్టు అచ్చుపొట్టు అనేవి ఎవరైతే ఉంటాయో ఈ ఆభరణాలను కూడా చక్కగా ధరించేస్తారు. వీళ్ళు ధరించిన వాళ్ళు ఏం చేసినట్టు ఇంకా దీంట్లో వీళ్ళు కాశం పెరప్పం మామిడి పిందెల పులుసు ఇట్లాంటి అన్ని వేస్తున్నటువంటి గుల్లపంచులు కాశం పెరప్పం కలగలప్ప కైపేరుత్. వీళ్ళు చెబుతున్నప్పుడు ఏమైతే ఈ శబ్దం ఏదైతే ఉంటుందో ఈ ఆభరణాలు ధరించేటువంటివి ఆభరణాల గలగలలాంటి ధ్వని, అదొక ధ్వనిట. తర్వాత తెలుగు చెక్కేటప్పుడు ఉండేటువంటి ఒక ఇంట్లో కాదు కదా, ఇంకా ఎన్ని 10 ఉన్నాయో, 20 ఉన్నాయో, 30 ఉన్నాయో, 40 ఉన్నాయో, 50 ఉన్నాయో, ఎన్ని గృహాలు ఉన్నాయో అన్ని గృహాలలో కూడా ఒకే సమయానికి వేస్తారు. అంటే ఒక 4కి లేచి, ఒక 5కి లేచి, ఒక 7కి లేచి, ఒక 4కి లేచి ఇట్లా ఉండదు. సాధారణంగా అందరూ కూడా బ్రహ్మముహూర్తాన్ని చక్కగా వేస్తారు. వేసి చక్కగా సింగారించుకొని వీళ్ళు పెరుగు చిరుకుతారు. పెరుగు చెరుకున్న వీళ్ళ ఉద్దేశం ఏంటి, 2 రకాల ప్రయోజనం వీళ్ళకుంది. ఒక ప్రయోజనం ఏమిటంటే వీళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఈ గొల్లవాళ్ళు జరుగుతున్నారు తీసుకెళ్ళారు. అయితే వాళ్ళని వైశ్య ప్రముఖులను కూడా చెప్పుకుంటారు. ఈ దీంట్లో వాళ్ళు వ్యాపారం దేనికోసం, వాళ్ళ పుట్టకోటి కోసం వీళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా పెరుగు, వెన్న, మజ్జిగ ఇవన్నీ కూడా వెళ్ళి మధురకి వెళ్ళి అమ్ముకొని వస్తారు వీళ్ళు. అది వీళ్ళ జీవనం, అది ఒకటి. అయితే దీనికంటే ముందుగా వీళ్ళకి ఇంకోటి ఉంది వీళ్ళకి. ఎందుకంటే పొద్దున్నే లేవగానే కృష్ణుడు కూడా మెల్లిగా వేస్తారు. లేచిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తారు, ఏ ఇంటికి వస్తారో తెలియదు, ఏ చట్టి పగలగొడతారో తెలియదు, లేకుండా పగలగొడతారో తెలియదు. పగలగొట్టి చక్కగా ఆయన తీసుకుని ఆనందంగా ఆదరిస్తారు. బెల్ల తింటారు చక్కగా కృష్ణుడు కదా. కృష్ణుడి కోసం వీళ్ళు చేస్తారు మొత్తం. అయితే కృష్ణుడు తినగా మిగిలినటువంటి ఏదైతే ఉందో కొండలో పెరుగు కానీ వెన్న కానీ అదే వీళ్ళు చక్కగా తీసుకుని వెళ్ళి అమ్ముకుంటారు. అయితే వీళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు, సాక్షాత్ కృష్ణుడి కోసం చేస్తున్నారు. మొత్తం ఇంత పొద్దున నుంచి చేసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఏమిటి, కాశం పిల్లപ്പം కలగలపకాయ పేరు వాష నవ్వు కూడా ఆయిత్య. ఆయిత్య అంటే గొడవలు, నవ్వు కూడా కులదంటే కొలు, నవ్వు అంటే ఏంటి, పరిమళించేటువంటి కొలులు ఉన్నారు. అంటే వీళ్ళు పుష్పాలను ఎవరుతున్నాయో చక్కగా తునుకొని వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఇది తల చూస్తున్నారు. చేసినప్పుడు ఈ 2 శబ్దాలే కాకుండా 3వ శబ్దం కూడా ఉంది. అంటే ఈ 2 శబ్దాలు ఏంటి, మనకి ఆభరణాల ధ్వనులు ఒకటి, రెండవది పెరుగు దంచేటప్పుడు ఈ చిక్కేటువంటి కానీ రెండవది, 3వ ధ్వని ఏంటంటే వీళ్ళందరూ వృత్తిగా చేయట, ఏదో కబుర్లు చేయటం. వీళ్ళు ప్రతి ఇంటి లోపల భగవన్నామ సంకీర్తనం చేస్తారు. ఇక్కడ భగవన్నామ సంకీర్తనం అంటే ఏంటి, మనకి నోటికి వచ్చినటువంటి పాటలన్నీ కూడా అందరి మీద పాఠం కాదు, కృష్ణుడి మీదే చక్కగా వీళ్ళు గానం చేయడం, చక్కగా ఇది చేస్తారు. వీళ్ళు ఆయులు అన్ని కూడా చేసేటువంటి ఈ కృష్ణనామ సంకీర్తన ఎంత ఉందో ఇది కూడా మనకు శబ్దంట. ఇది కూడా పైకి వెళ్ళిపోయింది, ఆకాశంలో పోయి ఇంకా దాటిపోతుంది. అంటే ఏంటి, భరద్వాజ పక్షులు చేసేది ధన్యవతి. ఈ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఈ కృష్ణుడి కోసం పెరుగు పరిచయటువంటి శబ్దం 2వ శబ్దం పేరు కాశం పిల్లపం కలగలపకాయ పేరు వాస నలుగులో వాయించారు. మత్తివాషే పడత రైలు వంకెళ్తున్నాయో తర్వాత నాయక తెంపిలాయ్ నాకందరికీ నాయకుడు అది. నాయక తెంపిలాయ్ నారాయణమూర్తి కేశవై పాడో నీకేంటే కిరత్తియో. ఈ ధర కాకుండా ఇంకేం చేస్తున్నాం, మేము వచ్చాం, మేమందరం బయట ఉన్నాం. బయట ఉండి మేమేమో లోకాభిధానం చెప్పుకోవటం లేదు, వేరే కబుర్లు మేము చెప్పుకోవటం లేదు. కృష్ణుడి గురించే మేము కూడా చక్కగా గానం చేస్తూ పాడుతూ మేము వచ్చాం. ఇది కూడా నీ చెవిన పడలేదా అని చెప్పని ఒక చిన్న ఆక్షేపణ చేస్తున్నారు. నారాయణమూర్తి కేశవై పాడో నీ కేంటే కిరత్తియో. నీ కేంటే అంటే ఏంటి, నేను పాడేవన్నీ నీకు వినిపిస్తున్నాయి, చెవుల్లో పడుతున్నాయి, అయినప్పుడు నువ్వేం చేస్తావు, ఇంకా పడుతున్నావా పక్క మీద. అంటే ఏంటి, నిన్నదేంటి అంటేనే పాపం
అలాగే వాళ్ళతో నిద్రపోయింది. కానీ పిల్ల అన్నారు, చిన్న పిల్ల అన్నారు. కానీ ఇవాళ పిల్ల కొంచెం కలిసి పిల్ల, విని కూడా పడుకుంది అంటే సామాన్యంగా కాదు కదా. ఈ దొంగనిద్దంతా పక్కన పెట్టు, లేచి మాతో వచ్చి కలు ఈ భగవద్ గుణానుసంధానం ఏదైతే ఉందో చక్కగా చేసుకుంటూ అందరూ కలిసి కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్తామనుకుంటున్నారు. ఈ భాషలో దాని ఉంది. దీంట్లో కూడా ఋషికేశ్వరుడు మానేత్యాతన కళముందు పిలిచిన పేరు కేతులయుడు అని చెప్తున్నాం. అంటే కనుక ఈ గోపికలు ఎలా ఉన్నాయంటే వీళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ సమానమైనటువంటి వయసున్న వాళ్ళు ఈ గోపికలందరూ. అయితే మా చెప్పాను నాకు భక్తి శుద్ధాల పద ఈ ప్రపంచంలో నంబర్ 1 పొజిషన్లో భక్తులు ఎవరు నా ప్రశ్న వచ్చినప్పుడు మనకి ప్రహ్లాద పరాశర కొండలిక వ్యాసాంత విషయాన్ని చెప్పని చెప్తాం. కానీ కాదుట వీళ్ళందరికంటే కూడా గోపికలంటే అగ్రస్థానం. ఎలా అంటారు దీన్ని? యథావ్రజ గోపికాన. యథావ్రజం అంటే ఏంటి? నందవ్రజం. యథావ్రజ గోపికాన అని చెప్పని దీంట్లో. అయితే మరి అంత పరమభావంతో పెద్దలైన వాళ్ళు ఈ గోపికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సమవయస్కులై ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కృష్ణానుభవం కానీ భగవదనుభవం కాదు కదా. వీళ్ళందరూ కూడా పరిపూర్ణంగా వీళ్ళకి ఉంది. ఉన్నవాళ్ళు ఏం చేస్తారట? నేనేనండి చాలా భక్తుగా నేను చెప్పని ఉంటారట. వీళ్ళు ఏం చేస్తారట? అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి గుణానుసంధానం చేసేటువంటి మహానుభావం ఎవరైతే ఉన్నారో సమానంగా కృష్ణానందాన్ని పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మా మేము మీకు దాసులైనాము, మీదే మాకు కావాలి, మనం పరస్పరము మనం కలిసి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని ముందు వీళ్ళ దగ్గర వీళ్ళే నమస్కారం చేసి వీళ్ళే ప్రార్థించి వీళ్ళే సేవించినటువంటి పరిస్థితి ప్రతి గోపిక కూడా ఉంటుంది. వెళ్ళాలి అంటే ఈ గోపికకి వెళ్ళినప్పుడు వీళ్ళు వచ్చి బయట పిలిచేంత వరకు ఆవిడ పడుకుని ఉండదు. ఆవిడ లేచి స్వయంగా ఇక్కడికి రాదు. మరి వీటికి పిచ్చిదనం ఏంటి? దీంట్లో నేనే ఉన్నానండి, మేము అందరూ లేపుతానని చెప్పండి చక్కగా పడుకోండి. ఇది దోషం కదా అన్నట్టుగా ఇలా చేయకూడదు కదా అని చెప్పి అంటున్నారు. ఇది ఎలా ఉందంటే మనకి తులసేకరణ వాళ్ళని చెప్పి మహానుభావం ఆయన ముకుంద మహారాజుటువంటి సంస్కృతంలో ఒక అద్భుతమైన స్తోత్రం చేశారు. దాంట్లో ఒక విషయం చెప్తారు. ఎట్లా ఏం కావాలంటే మీకు కృష్ణుడు ఆయన చక్కగా స్థితించారు. వేరే ముకుందుడు కదా ముకుంద మహారాజు చెప్తున్నప్పుడు మాకు ఏం అక్కర్లేదండి, ఒక్కటి మాకు మీకు ఇస్తే చాలు కులశేఖరాలు ఎవరైనా భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యమాం ఇది మాం స్మర లోకనాథ. లోకనాథుడు అంటే ఎవరు? స్వామి జగన్నాథుడు, కృష్ణ పరమాత్మ. స్వామి మాకు చాలు, మా ఒక్కటి మాకు చాలు. ఏంటంటే భృత్య భృత్య అంటే ఎవరు? ఒక సేవకుడు ఉన్నారు. ఆ సేవకుడికి వారికి ఇంకో సేవకుడు ఉన్నాడంటే ఎంత తగ్గించుకుని ఉంటాడు వాళ్ళు. భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య మరి వాళ్ళకు పరిచారకుడు మరికో సేవకున్నాక మరి వాడికి ఇంకా సేవకుడు ఇంకా ఉన్నారు. భృత్య భృత్య పరిచారక భృత్య 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 వాళ్ళందరికీ ఇంకా 7 తరాలు తగ్గించుకుంటూ వచ్చి ఇది మా స్మరణ అంటే చివరి వారి కింద వాళ్ళ దాసుడి కింద వాళ్ళ సేవకుడి కింద నన్ను గుర్తుంచుకొని చాలని చెప్పండి. అలా వాళ్ళ సేవకుడి కింద నన్ను గుర్తుంచుకోవచ్చు, వాళ్ళకేం అక్కర్లేదు. అంతేగా చాలా మంది ఏమనుకుంటారు, ఇక్కడ సన్నిధికి వెళ్ళినప్పుడు భగవంతు సన్నిధికి వెళ్ళినప్పుడు మేము ముందు ముందుకు వెళ్ళిపోతుంటారు. అట్లా కాకుండా నేను చివరి వారి కింద ఉండాలి భగవంతుడి దగ్గర. అందరూ సేవించుకుంటారా? చివరికి నేను సేవించుకుంటానటువంటి మనస్సు ఒక పరిపక్వత శివకైతే ఉంటుందో వాళ్ళని భగవంతులు అనుగ్రహిస్తారు. ముందున్నవాడు వాళ్ళు వెనకబడతారు, వెనకబడినవాడు ముందుకుపోతారు. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళు 12 మంది ఆడవాళ్ళు అంటే 10+2 అంటే 10 మంది ఆడవాళ్ళు. వాళ్ళతో పాటుగా మనం ఆండవాళ్ళని కలుపుతారు. తర్వాత మధుర కవి ఆడవాళ్ళు ఒక మహానుభావుడు ఆయన కూడా కలుపుతారు. 12 మంది అవుతారు. అయితే వీళ్ళందరినీ కూడా మనం కలిపి ఏంటంటే మేము ఎప్పుడు కూడా భగవంతుడి సేవకులు చెప్పరు. మేము భగవంతుడి సేవకుల అంత గొప్ప పొజిషన్ మాట్లాడుతున్నాం. వాళ్ళ సేవకులు వాళ్ళ రాష్ట్రం ఎవరైతే ఉంటారో ఆ చివరి వారి కింద నన్ను గుర్తుంచుకోం అంటున్నారు కులశేఖరాలు. అందుకే ఈ రోజు మనం కూడా మన తిరుపతి చెప్పుకునేటప్పుడు 12 మంది ఆడవాళ్ళ ఆ మహానుభావుల గురించి మనం చెప్తాం కదా, రచించిన శ్లోకం అని చెప్పాం కదా. అంటే ఏంటి? అంత గొప్పతనం ఉన్నటువంటి వాడు మహానుభావుడు వాడు. అయితే దీంట్లో వీళ్ళు చేశారు, వచ్చి ప్రార్థన చేసి అమ్మ రావాలి నువ్వు అని చెప్పాలి.
శిశుశల్యం కొన్నాతం కలందు కృష్ణ పేర్చడం కేసులు అంటున్నారు. అయితే దీంట్లో మనకి ఈ చెప్పేటప్పుడు